మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన. అమ్మా, నీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను, రసనగ్రం బంధు నర్తింప నా రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 157వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ వారం ప్రత్యేకంగా వైవిధ్యంగా మనం మొత్తం ఒక సంస్కృత శ్లోకాలతో నిండిన ఒక ఘట్టాన్ని చమత్కారానికి ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఈవేళ నవీన తరానికి చాలా భాగం మాట్లాడడంలో మనం ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలి, తమకంటే చిన్నవాళ్లతో ఎలా మాట్లాడాలి, అధికారుల ముందు ఎలా మాట్లాడాలి, ఒక 1000 మందిలో నిలబడి ఏదైనా అభిప్రాయ సేకరణ చేస్తున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఆ మాటకు వస్తే ఒక 10 మంది మన మీదకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నైపుణ్యాలే. ఇవాళ విద్యా వ్యవస్థలో ఈ నైపుణ్యాలన్నీ నేర్పడం కొరబడింది. మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా శిక్షణా సంస్థలు ఓ 3 నెలల్లో 6 నెలల్లో ఇవ్వడం, 3000 6000 తీసుకోవడం, 2 మాటలు ఇంగ్లీష్ మాటలు నేర్పడం, పంపడం అయింది. కానీ ఒకానొక ప్రాచీన కవి ఆశు కవి భోజమహారాజును దర్శించి ఒక అఖండమైన మహాసామ్రాజ్యాన్ని కేవలం వాగ్ధార కారణంగా దానధారగా పొంది, కానీ తన అల్ప సంతోషత్వం కారణంగా, సంతృప్తి కారణంగా ఆ రాజ్యం కూడా నాకు అక్కర్లేదు, నాకు కావలసింది నాకు ఇస్తే చాలు అని అపారమైన సంతృప్త లక్షణాన్ని ప్రదర్శించినటువంటి ఘట్టం ఈవేళ మీకు అందజేస్తూ ఉన్నాం 157వ భాగంలో. భోజమహారాజు కవిత్వానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చేవాడనే విషయం కూడా ఈ ఘట్టంలో తెలుస్తుంది. స్వకవితా యద్యస్తి రాజ్యేన కిం అన్నాడు ఆ మహానుభావుడు. నాకు మంచి కవిత్వం ఉంటే చాలండి, ఎందుకు ఈ రాజ్యం ఏమిటి, దీంట్లో వచ్చేది ఏమిటి, పరిపాలన, వాడిని ఇలా అన్నాం వీడిని ఇలా అన్నాం, రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు. ఎంత బాగా పరిపాలించినా ఎవ్వరూ ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా విమర్శిస్తారు ప్రతిపక్షాల వాళ్ళు, పత్రికల వాళ్ళు. అసలు ప్రభుత్వం ఈ మంచి చేసింది అన్న మాట రాసే పత్రికను నేను చూడలేదండి. ప్రభుత్వం ప్రత్యేకంగా పత్రిక పెట్టుకుంటే తప్ప, లేకపోతే ప్రభుత్వం తాలూకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా పెడితే ఏమో కానీ, లేకపోతే అసలు ప్రభుత్వాన్ని ప్రశంసించే పత్రిక లేవు అసలు. అంటే మంచిది ప్రశంసించద్దా. అందుకే ఈ చికాకులు పడలేక ఆయన సుకవితా యద్యస్తి రాజ్యానికి, మాకంటే ఈ కవులు ఎంత ఆనందంగా ఉన్నారు. ఎంత గొప్ప శాసనసభ్యుడైనా కొన్నాళ్ళకి మాజీ శాసనసభ్యుడే, ఎంత మంత్రి అయినా కొన్నేళ్లకు మాజీ మంత్రి, ఎంత ముఖ్యమంత్రి అయినా కొన్నేళ్లకు మాజీ ముఖ్యమంత్రి. కానీ నాన్నయ్య నుంచి నా వరకు ఏ కవినైనా మాజీ కవి అనడం చూశారు మీరు. మాజీ కవి, మాజీ పండితుడు, మాజీ అవధానం ఉండవు, వాళ్ళు ఎప్పుడూ తాజా. ఆ గొప్ప స్థానం కవిది, దాన్ని గుర్తించాడు. కాబట్టి భోజరాజు మంచి కవిత్వం ఉంటే రాజ్యం దేనికండి అన్నాడు. ఆయన ఒకరోజు ఆసనం మీద కూర్చొని ఉండగా ఒక పండితుడు వచ్చాడు. ఆయన కవి, విద్వత్ కవి. ఏమి కవిగారు వచ్చారు అన్నాడు. ఏముందండి, రాజుల దగ్గరికి ఎందుకు వస్తామండి, కామధేనువు దగ్గరికి ఎందుకు వస్తారు, ఎవరైనా యాచకులు వస్తారు, మేము అలాగే వచ్చాం, ఏదో ఇస్తారు, మరి ఏం ఊరికే ఎలా ఇస్తామండి, ఏదైనా చెప్పండి అన్నాడు ఆయన. ఇది ఆ రోజుల్లో కూడా వీరాత్మాభిమానం చూడండి. ఏమీ చెప్పకుండా ఊరికే పట్టుకెళ్లే రకం కాదు, బెచ్చగాడు కాదు ఆయన. ఆయన పండితుడు, ఆయన పాండిత్యం ప్రదర్శిస్తాడు, ఆయన కవిత్వం చెబుతాడు. దానికి రాజు సంతోషిస్తేనే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఒక్కోసారి ప్రమాదంగా కూడా అవుతాయి ఈ పద్యాలు. ఎంత ఆత్మవిశ్వాసం అంటే, నేను ఏదో చెప్తాను మీరు వినండి అన్నాడు. రాజుగారు చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాడు.
విచిత్రమైన మాటలు సంస్కృతంలో వ్యాకరణం నేర్పడానికి, సమాసాలు నేర్పడానికి, క్రియాపదాలు నేర్పడానికి, శ్లేషార్థాలు నేర్పడానికి ఈ 5 శ్లోకాలు వాడేవారు. చమత్కారంగా ఉంటాయి. ఆ కవి అన్నట్ట, అహం చ త్వం చ రాజేంద్ర లోకనాథ ఉభావపి, అహం చ త్వం చ రాజేంద్ర లోకనాథ ఉభావపి, బహువ్రీహిరకం రాజన్ షష్ఠీ తత్పురుషో భవాన్, బహువ్రీహిరకం రాజన్ షష్ఠీ తత్పురుషో భవాన్. హాస్య రసం అండి ఇందులో ఉండేది, కేవలం హాస్యం కాదు, మంచి విద్వత్పరమైనటువంటి విషయం అన్నమాట. సంస్కృత సమాసాలు తెలుగులో కూడా అవే ఉన్నాయి. షష్ఠీ తత్పురుషం, బహువ్రీహి, ద్వితీయ తత్పురుషం, తృతీయ తత్పురుషం, ఇవన్నీ ఉన్నాయి కదా. బహువ్రీహి, ద్వంద్వం, కర్మధారయం అంటూ అందులో 2 సమాసాలు జోడించాడు. తన బాధ చెప్పాడు, రాజుగారు గొప్పతనం చెప్పాడు. అహం చ త్వం చ రాజేంద్ర లోకనాథౌ ఉభావపి, రాజా మీరు లోకనాథులే, నేను లోకనాథుండే అన్నాడు. ఎవడన్నా నవ్వుతాడు? ఇంచుమించు భిక్షాటన స్థితికి వచ్చేసిన వాడు వీడు లోకనాథుడు. ఆయన లోకనాథుడు, లోకంలోకి నాథుడు అందరికీ తెలుసు. ఏదో భవానీనాథుడు అంటే భవానీదేవికి నాథుడు శివుడు, లక్ష్మీనాథుడు అంటే విష్ణువు, వాణీనాథుడు అంటే బ్రహ్మ. అలాగే లోకనాథుడు అంటే రాజు. అందుకని ఈయన ఎలా అవుతాడు? ఎంత పండితులైతే మాత్రం. పండితులు లోకనాథుడు అని ఎవరు అనరు. కానీ నువ్వు నేను కూడా లోకనాథులమే అన్నాడు. రాజు ఇలా ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి ఎలా సరిపడతాడు? సరే నాకు తెలుస్తుంది, నేను ఎందుకు లోకనాథుడు, ఆయన ఎలా లోకనాథుడు అవుతాడు? మరి లేకుండా అండగా బహువ్రీహి రకం రాజన్ షష్ఠీ తత్పురుషో భవాన్, రాజా మీకు తెలుసున్న విషయమే. మీది లోకనాథుడనే మాట షష్ఠీ తత్పురుష సమాసం అంటే లోకములకు నాథుడు. కు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, అది షష్ఠీ విభక్తి. అందుకని మీరు లోకములకు నాథుడు అంటే బాగానే ఉందయా, సరిపోయింది. బహువ్రీహి రకం, నేను దాది బహువ్రీహి సమాసం అన్నాడు. బహువ్రీహి సమాసంలో కలది కలవాడు అనే మాటలు వస్తే అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి. అంటే ఇక్కడ లోకమే నాథునిగా కలవాడిని నేను అంటే అడుక్కు దిట్టుని అర్థం. నాకు లోకమే దిక్కు, నాథుడు అంటే దిక్కు కదా. జగన్నాథుడు అంటారు విష్ణువు, జగత్తుకందరికీ దిక్కు, దిక్కు లేని వారికి దేవుడికి దిక్కు. అలాగే లోకనాథుడు అంటే లోకమే నాథుడుగా కలిగిన వాడు కూడా లోకనాథ అవుతాడు. ఇది సంస్కృత సమాసాల్లో ఉండే విశేషం. తెలుగులో ఇలా అవ్వడం కష్టం, అచ్చ తెలుగులో. లోకమే నాథుడుగా కలిగిన వాడు కూడా లోకనాథుడు అవుతాడు, లోకంలోకి నాథుడు కూడా లోకనాథుడు అవుతాడు. అంచేత సీతానాథుడు అంటే సరదాకి, సీతాపతి అంటే సరదాకి చెప్పాలంటే సీతాదేవికి పతి అని చెప్పచ్చు. సీతే పతిగా కలిగిన వాడు కూడా సీత చెయ్యి పైన ఉండి అంటే ఆవిడ పెత్తనమే నడిచి రాముల వారి పెత్తనం లేదనుకోండి, అప్పుడు కూడా ఈయన సీతే పతిగా కలిగిన వాడు. అలా కూడా వస్తుంది అన్నమాట, విచిత్రమైన సమాసాలు. అలాగా లోకమే నాథుడుగా కలిగిన వాడిని నేనండి, బహువ్రీహి సమాసం నా పరంగా. మీరు లోకములకు నాథులు షష్ఠీ తత్పురుషం అనగానే రాజుగారికి ఏమనిపించిందో, ఏమిటి వ్యాకరణంచే కాకు అంత పట్టుకొచ్చి ఇందులో పెడతాడు. ఆ ఆసనం మీద ఇడి తిరిగాడు ఓ పక్కకి. అంటే ఆ ఆసనం ఎటువంటిదంటే సింహాసనం అయితే తిరగలేడుగా, ఇటు పక్క ఈ అడ్డంగా ఉంటాయి ఈ చెక్కలు. అలా కాకుండా మంచి రత్నాలు పొదిగినటువంటి పీట, ఓ ఎత్తుపేట ఒకటి వేశారన్నమాట. ఒకసారి అలా కూర్చుంటారు, దానికి. అందుకని ఇలా తిరిగాడు. ఈయన గ్రహస్థితి బాగోలేదు, అలా కూర్చున్నాడు, ఇలా తిరిగాడు. ఈయన అనుకున్నాడు, ఏమిటో నేను ఎవరైనా శ్లోకం చెబితే ఇటు చూస్తారు, అటు చూస్తున్నాడు ఈయన. ఇంతవరకు ఇటు ఉన్నవాడు తూర్పు ముఖంగా కూర్చున్నాడు శుభ్రంగా, కీర్తిస్థానం అని. ఇప్పుడు ఏమిటి ఇలా తిరిగాడు, దక్షిణానికి కుడివైపు తిరిగాడు ఆయన, ఎడం వైపు దక్షిణ వైపు తిరిగాడు. ఇదేమిటి దక్షిణంగా తిరిగాడు, దక్షిణముఖం ఎముడు దిక్కు కూడా మనకు ఏదో మృత్యువు రాసిపెట్టుందిరా అనుకున్నాడు. అయినా ఆత్మవిశ్వాసం అండి. ఏమో ఆయన వెళ్ళిపోమని అనలేదు నన్ను, ఆయన తిప్పుకుంటే తిప్పుకోవచ్చు మొహం, నన్ను వెళ్ళిపోమని అనలేదు. చెప్దాం, ఇంకో ప్రయత్నం చేద్దాం అని ఇంకో మాట చెప్పాట. సర్వజ్ఞ ఇతి లోకోయం భాషతే త్వాం వృషాన్ నృప, సర్వజ్ఞ ఇతి లోకోయం భాషతే త్వాం వృషాన్ నృప, పదమేకం న జానీషే వక్తుం నాస్తితి యాచకే, పదమేకం న జానీషే వక్తుం నాస్తితి యాచకే. మహారాజా, సర్వజ్ఞ ఇతి లోకః అయం, అయం లోకః త్వం భాషతి. మిమ్మల్ని సర్వజ్ఞుడు అని కీర్తిస్తున్నారు చాలామంది. నేను వస్తుంటే చూశాను, మా రాజుగారు సర్వజ్ఞుడు అంటే ఆయనకు తెలియని విషయం లేదు అంటున్నారు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు, ఆయనకు తెలియని విషయం లేదు అంటున్నారు. కానీ మృష, అది అబద్ధం. రాజుగారి కోపం వస్తుంది. వాడు ఏదో అంటే రాజుగారి మీద గౌరవంతుడు అబద్ధం అని చెప్పాలా? అవును అబద్ధమే, మీకు ఒక విషయం తెలియదు అన్నాడు. రాజుకి కోపం వస్తుంది. ఎవరికైనా మహాపండితుడిని బట్టి మీకు కొన్ని విషయాలు తెలియవంటే వాడికి మంట ఎత్తిపోతుంది. నాకు నీకు తెలిసిపోయి అంటాడు. కానీ నిజంగానే ఏమి తెలియదో చెప్పిన తర్వాత అవి ఆనందించే విషయాలు కూడా కావచ్చు, అవి తెలియకపోవడమే మంచిది కావచ్చు. అలా చమత్కారంగా పదమేకం నజానీషే, మీకు ఒక్క పదం తెలియదు భాషలో. అయిపోయి ఒక్క పదం తెలియదంటే 2 అర్థాలు వస్తాయి. ఒక్క పదము తెలియదు అని ఒక అర్థం, ఒక్క పదం తెలియదంటే ఒకటే పదం తెలియదు, మిగిలిన 99% తెలుసు నాకు అర్థం. మీకు ఒక్క పదం తెలియదండి అన్నట్టు.
ఇదేమిటని చూస్తుంటే వక్తుం నాస్తి ఇది యాచకే, అడిగిన వాడి దగ్గర లేదు అనడం మీకు తెలియదు అన్నాడు. ఇది సంతోషించే విషయం కదా. అంటే అడిగిన వాళ్ళందరికీ ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు తప్ప లేదు అనే మాట మాట్లాడడం మీకు తెలియదు. మరి అందుకని మీకు అన్నీ తెలుసునంటే అలాగా మీకు లేదు అనడం తెలియదు. ఇది మన సంస్కృతిలో విశేషం అండి. లేదు అనడం తెలియదు కాదు, తెలిసిన వాళ్ళు కూడా అనేవాళ్ళు కాదు. బియ్యం నిండుకున్నాయి అంటారు, బియ్యం అయిపోయాయి అనరు, లేవు అనరు. బియ్యం లేవు అనరు. జందెం తెగిపోయింది అనరు, జందెం పేరుకుపోయింది అంటారు. మంగళసూత్రం తెగింది అనరు, మంగళసూత్రం పెద్దదైంది అంటారు. కొంచెం అశుభవాచకాలని కొంచెం విపరీతం చేసి మాట్లాడడం మన దగ్గర సంస్కారం. ఎందుకంటే ఆ లేదు నాస్తి అనే మాటలు రావద్దని. అందుకే మాదాకవళం తల్లి అని వచ్చాడు బెచ్చగాడు. మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయనదే. అంటే వాళ్ళ ఇంట్లో ఏం పడ్డానికి లేదు, ఎందుకంటే వాళ్ళ ఆయన కూడా ఇదే పని, బెచ్చగాడు పని బయటికి వెళ్ళాడు. అందుకని మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయనదే. ఆయనకు అర్థమైంది, ఓహో వీళ్ళ ఆయన కూడా ఇదే లేదు, మరి ఆయన ఎందుకు అడుగుతారండి. ఇప్పుడు విద్యార్థి కనపడిపోతే విద్యార్థులు అడుగుతారు, ఓ ఉపాధ్యాయుడు కనపడిపోతే ఉపాధ్యాయుడిని అడుగుతారు, అలాగే ఓ బెచ్చగాడు కనపడిపోతే ఇంకో బెచ్చగాడిని అడుగుతారు, మా వాడు ఎక్కడైనా కనపడ్డాడు. అందుకని మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అన్నట్టు మాదాకవళం తల్లి అంటే. ఆయన తెలుసుకుని అర్థం చేసుకుని, లేదులమ్మా పొద్దుగా ఇదే వీధిలో ఉండడు కదా, పక్క వీధిలో ఉండడమో చెప్తానులేమ్మా, చెల్లెమ్మ జాగ్రత్త చేసుకో కాపురం అన్నట్టు. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఏమిటంటే, ఒకటి వీళ్ళకి దగ్గర లేదు అనే విషయాన్ని చాలా మర్యాదగా చెప్పింది. రెండోది మళ్ళీ ఇంకెప్పుడు రాడు వాడు ఇక్కడికి, ఇంకెందుకు వస్తాడు, ఇల్లు ఏమిటో తెలిసాక. ఇంత తెలివిగా మాట్లాడేవారు పూర్వం స్త్రీలు పురుషులు అందరూ కూడా. ఏం చదువుకోకపోయినా సరే, చదువు పుస్తకాల్లో లేదు, ఆ మస్తకాల్లో ఉంది. అది సూక్ష్మగ్రహణ శక్తిలో ఉంది, చదువు పుస్తకాల్లో ఏమిటి ఉంటుంది. అందుకని మీకు అన్నీ తెలుసునని అందరూ అంటున్నారండి, నేను ఒప్పుకోను, అది అబద్ధం. మృష అంటే అబద్ధం. పదమేకం న జానీషి వక్తుం నాస్తి యాచకి. యాచకులకి లేదు అనడం మీకు తెలియదు అనగానే రాజుగారు సంతోషించాలి. మరి ఆయనకేం బుద్ధి పుట్టిందో, ఆ దక్షిణం వైపు ముఖం పట్టుకున్నాడు పోయి ఇప్పుడు అటువైపు తిరిగాడు, పశ్చిమం వైపు పెట్టుకున్నాడు. మీరు ఇల్లు బంగారం కానీ మొత్తం అడ్డం తిరిగాడు. ఇలా కూర్చోవలసింది పోయి అలా పృష్ఠం ఈయన వైపు తిప్పాడు. అసలు పృష్ఠం ఈయన వైపు తిప్పితే తిరస్కారం, వెళ్ళిపోమని అర్థం. కానీ ఈయనకెంత నమ్మకం అంటే, ఏమో ఆయన వెళ్ళమని అనలేదు, నోటితోటి ఆయన వెళ్ళమని చెప్పే వరకు నేను వెళ్ళను, లేదా ఆయన కుర్చీలోంచి లేచిపోవాలి, ఏదైనా జరగాలి అని. మళ్ళీ ఇంకోటి ఎందుకున్నాడు, ఆయన అసంతృప్తిగా ఉన్నాడేమో, సరిపోలేదేమో అని ఇంకో మాట చెబుదాం. అది ఆ ప్రయత్నం ఎప్పుడు ప్రయత్నశీలత అంటే అదే. ఏం తరిమే లేదు ఇక్కడ, ఎవరు ఏం కొట్టలేదు తిట్టలేదు. ఆ నమ్మకం ఏమో ఎందుకు అంటున్నాడు. ఒకవేళ నచ్చి కూడా అటు తిరుగుతున్నాడేమో, ఏమో నచ్చితే అటు ఎందుకు తిరుగుతాడు మనకు తెలియదు విషయం. తెలియనప్పుడు ఎప్పుడు ఆశావాదంతో ఆలోచించాలి తప్ప నిరాశావాదంతో ఆలోచించకూడదు. ఎవరికో మనం ఒక పండగకి రమ్మని పిలిచాం మన బంధువుల్ని, వారు రాలేదు. రానప్పుడు ఏమో వాళ్ళకి ఏం ఇబ్బంది వచ్చిందో అనుకో, వాళ్ళు ఎందుకు వస్తారు లేమనంటికి పెద్ద లెవెలు ఈ మాట ఎందుకంటే వాళ్ళు అనలేదు కదా ఆ విషయం. మనలో చాలామంది ఇదే మాట. అంటే నువ్వు నిజంగా నీకు వాళ్ళకి ఆ వంకర బుద్ధి ఉందని నీకు తెలిస్తే వాళ్ళు ఎందుకు పిలిచావు. నీ ఇంటికి వాళ్ళు రాకుండా ఉండాలి, రాలేదని నువ్వు చెప్పుకోవాలి అందరికీ, అంతే కదా. పిలవడంలో నీకు కూడా చిత్తశుద్ధి లేదు. పోనీ వాళ్ళకి ఏం ఇబ్బంది వచ్చిందో అనడం, పోనీ తర్వాత ఎప్పుడో కనిపించినప్పుడు ఏమిటో వస్తారనుకున్నాను అక్కయ్య అంటే, లేదంటే నా ఆవిడ ఏదైనా బలమైన కారణం చెప్పచ్చు. మనకు తెలియని విషయాల్లో ఎప్పుడు సహృదయంతో ఆలోచించాలి తప్ప వంకర బుద్ధితో ఆలోచించకూడదు. అందుకని ఈయనకి అవునంటున్నాడో కాదంటున్నాడో, సంతృప్తి పడ్డాడో నిరాశపడ్డాడో తెలియలేనప్పుడు ఈయన ఆశావాదంతో ఆలోచించాడు. ఏమో నచ్చాడు తిరుగుతున్నాడేమో, ఎవరు చెప్పొచ్చారు, నేను ఎందుకు వెళ్ళిపోవాలి అని. ఇంకొక మాట, యదస్తి తద్దదాసీతి నైత చిత్రమవయం యగం. రాజన్ మీ విషయంలో ఇంకోటి విచిత్రంగా ఉంది నాకు. యదస్తి తద్దదాసీతి నైత చిత్రమవయం యగం భయం స్వప్నేపి తేనాస్తి. భయం స్వప్నేపి తేనాస్తి దత్తం తద్విషతాం కథం. భయం స్వప్నేపి తేనాస్తి దత్తం తద్విషతాం కథం. యదస్తి తద్దదాసీతి. మీ గురించి అందరూ ఏమంటారంటే, ఆయన ఉన్నదేదో ఇచ్చేస్తూ ఉంటాడయ్యా, ఉన్నదేదో ఇచ్చేస్తూ ఉంటాడయ్యా, ఏదే అట్టి పెట్టుకోడయ్యా, ఉన్నది ఇస్తాడయ్యా. కానీ నా ఏతత్ చిత్రం అవయమి అహం. ఇది నాకు విచిత్రంగా ఏం కనపడడం లేదు. ఇదేం విచిత్రంగా కనపడలే. ఉన్నది ఇస్తాడు. మీరు లేనిది కూడా ఇస్తున్నారు అన్నాడు. లేనిది ఇవ్వడం ఏమిటయ్యా, ఎవరైనా దానం ఇచ్చేవాడు ఉన్నది ఇస్తారు, లేనిది ఎలా ఇస్తారు. ఇంకోటి దగ్గర తెచ్చిస్తారు అనొచ్చు. రాజులు అలా చేయరు. రాజులు ఎప్పుడు ఉన్నది ఇస్తారు తప్ప ఇంకోటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ముష్టి ఎత్తి ముష్టిలో వీరముష్టి అని వాడు రూపాయి ఎనికిస్తే అందులో ₹10 వీడికి ఇవ్వడానికి ముష్టిలో ముష్టి వీరముష్టి అంటే, ఈ వీరముష్టి పని రాజులు చేయరు, ముష్టివాళ్ళు చేస్తారు. అంతేగాని మనకు ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. అంతగా రాజులు తేవాల్సి వస్తే పరాక్రమంతో దండయాత్ర చేసేస్తాడు రఘుమహారాజులాగా, అంతేగాని అడుక్కుందారు. అందుకని లేనిది ఎవరు ఇవ్వరండి రాజులు. లేనిది అవసరమైతే బాబు మేము లేదని చెప్పేస్తారు. కానీ మీరు లేనిది కూడా ఇస్తున్నారంటే ఆశ్చర్యపోయి చూస్తాడు రాజు ఖచ్చితంగా అన్నట్టు. భయం స్వప్నేపి తేనాస్తి. మీకు కలలో కూడా భయం లేదు. రాజుకు భయం ఉండకూడదు, పరిపాలించేవాడికి భయం ఉంటే అలాగా. భయం స్వప్నేపి తేనాస్తి
దత్తం తద్విషతాం కథం. కానీ ఆ భయాన్ని మీరు శత్రువులకు ఇస్తున్నారు అంటే మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారని. ఎంత చిత్రమైన మాటలండి ఇవన్నీ. మనం మామూలుగా మాట్లాడే మాటల్లో ఇన్ని చమత్కారాలు ఉన్నాయా? ఎవరైనా ఉన్నది ఇస్తారండి, మీరు లేనిది కూడా ఇస్తున్నారంటే మేము లేనిది ఏమి ఇస్తున్నాం? ఆ ఇచ్చేది ఏదో వస్తువు అనుకుంటాం. వస్తువు ఒకటేనా, ఎన్ని ఇవ్వకూడదు? అందుకని భయం మీకు కలలో కూడా భయం లేదండి. కానీ ఆ భయాన్ని మీరు శత్రువులకు కలిగిస్తున్నారు. అక్కడ శత్రువులకు ఇస్తున్నారు కదా, కలిగిస్తున్నారు. ఇవ్వడం కలిగితేనే కదా ఇవ్వడం. అందుకని కలిగించు అనే క్రియాపదంలాగా బహుశా ఈ శ్లోకాలు చెప్పిన వాడు ఎవడో తెలుగువాడు అయి ఉంటాడు. భోజ మహారాజు రాజ్యం వరకు వెళ్ళి చెప్పుకుంటాడు. ఎందుకంటే ఇందులో తెలుగు జాతీయాలు, తెలుగు అర్థాలు, తెలుగు నుడికారాలు, తెలుగువారి మనస్తత్వం కనిపిస్తాం. తెలుగువాడికి ఇన్ని తెలివితేటలు ఉంటాయి కూడాను. మనం పొగుడుకోపోతే అలాగే ఎవడు పొగుడుతాడు మనని? అందుకని తెలుగు వాళ్ళకే ఉంటాయి ఈ తెలివితేటలు. కథం తద్విషతాం దత్తం తద్విషతాం కథం. నీకు లేని భయాన్ని నువ్వు శత్రువులకు కలిగిస్తున్నావు అంటే ఉన్నది ఇస్తున్నావు అంటారేమిటయా, లేనిది కూడా ఇస్తున్నావు అన్నాడు. ఈసారి విచిత్రంగా ఆ పశ్చిమం వైపు తిరిగిన రాజుకి ఏం పుట్టిందో తెలియదు, కానీ మళ్ళీ ఇటు తిరిగేట ఉత్తరం వైపుకి. ఈయనకి మండింది. ఇంకా ఈడు అస్తమాను గిరగిర తిరుగుతున్నాడు. రంగులు రాట్నలాగా ఏమి ఇవ్వడు, ఇవ్వనని చెప్పడు, వెళ్ళమని చెప్పడు, ఉండమని చెప్పడు. పోనీ మంత్రులు కూడా ఏమిటో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఏం తెలివితేటలు అసలు! వీళ్ళు చివరికి అంతా కలిసి మొత్తం ఇటు తిరిగి మళ్ళీ పట్టుకోమని చెప్పి వేసేస్తారా ఏమిటి కర్మ అని ఉండి కూడా ఆయన ధైర్యం కోల్పోలేదండి. ఆత్మవిశ్వాసం. నా శ్లోకాలు మంచివి, ఇందులో చమత్కారం ఉంది, రాజు ఎందుకు అంగీకరించడు? అంగీకరించకపోవడం ఏమిటో చూస్తాను. లేకపోతే ఆయన నోటితో ఆయన మొహమాట పడకుండా చెబితే ఇందులో ఉండే విషయం ఏమిటో నేను చెబుతా. ఆయన భోజ మహారాజుకి అర్థం కాకపోవడం ఏంటి? స్వయంగా కావ్యాలు రాసిన మహానుభావుడు ఆయన. భోజ చెంపు రామాయణం రాసిన మహానుభావుడు, ఆయనకు అర్థం కాకపోవడం ఏంటి అని ఇంకొక ప్రయత్నం చేశారండి. మహారాజా, మిమ్మల్ని మించిన వారు లేరు. మీరు తూర్పు దిక్కుకి అనుకూలంగా వస్తున్నారు, ఉత్తరం నుంచి మళ్ళీ ఇలాగా. అందుకని నేను చెబుతున్నా ఇప్పుడు ఖచ్చితంగా మీరు సూర్యుడి కంటే ఎక్కువ. రవిఃకర సహస్రేణ దశాశా పరిపూరకః. రవిఃకర సహస్రేణ దశాశా పరిపూరకః. త్వమేకేన కరేణైవ సహస్రాశా ప్రపూరకః. త్వమేకేన కరేణైవ సహస్రాశా ప్రపూరకః. ఇక్కడ శ్లేష అండి. శ్లేష నేర్పడానికి ఈ శ్లోకం నేర్పేవారు. స్వామి, రవి సూర్యుడు కరసహస్రేణ, కరమున శబ్దానికి చేయి, ఏనుగు తొండము, కిరణము, మిక్కిలి అని కూడా అర్థం ఉంది. ఇక్కడ ఈ కిరణం అనే అర్థంలో వాడాడు. రవి కరసహస్రేణ, సూర్యుడు తన 1000 కిరణాలతో దశాశ పరిపూరక. దశ ఆశ. ఆశా శబ్దానికి మళ్ళీ 2 అర్థాలు ఉన్నాయి. మామూలుగా ఆశపడ్డాం, కోరిక అని అర్థం. ఇంకోటి ఆశ అంటే దిక్కు. పరమేశ్వరుని ఆశాశాటీకస్య అంటారు. అంటే దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడు, దిగంబరుడు కదా మరి. అందుకని అలాగే ఆశ అంటే దిక్కు అని అర్థం ఉంది. దశాశ పరిపూరక. సూర్యుడు తన 1000 కిరణాలతో 10 దిక్కులు నింపుతున్నాడు. మరి ఆయనకంటే ఈయనలా గొప్పవాడు అవుతాడు. అదే కర, అదే పరిపూరక, అదే ఆశ, అదే కర, అదే ఆశ ఉపయోగించామంటున్నాడు. సూర్యుడు సహస్రకరములతో 10 దిక్కులు నింపితే మీరు త్వమేకేన కరేణైవ, ఒకటే కరముతో సహస్రాశ ప్రపూరక, 1000 ఆశలు తీరుస్తున్నారు. ఇక్కడ కరము అంటే చేయి, కిరణం కాదు. రెండో అర్థంలో ఆశ అంటే దిక్కు కాదు, కోరికలు అని అర్థం. మాలాంటి వాళ్ళ 1000 కోరికల్ని మీరు తీర్చగలుగుతున్నారు ఒక్క చేతితో. కరశబ్దానికి ఉండే 2 అర్థాలు, ఆశా శబ్దానికి ఉండే 2 అర్థాలు వాడు చెప్పాడండి. అయినా రాజుగారి మనస్సు కరగలేదో ఏమిటో తెలియదు, కానీ విచిత్రంగా ఉత్తర దిక్కు నుంచి మళ్ళీ తూర్పుకు తిరగడం మానేసి లేచి ఇంటూ గడిపాడు. ఈయనకి అసలు మతిపోయింది. లోపల నుంచి వెళ్ళగానే మంత్రి గారిని లోపలికి పిలిచి, వాడిని ఎవరన్నా మళ్ళీ దాటకుండా వేసేయండి, వేదహోసలోకాలని చెబుతున్నాడు పని లేకుండా అంటాడేమో అని. కానీ అప్పుడు అనుకున్నట్ట, స్వామి నేను దురదృష్టవంతుడిని, మిమ్మల్ని అనుకునే ప్రయోజనం ఉంది. మీకు నా శ్లోకాలు నచ్చలేదు కాబట్టి మీరు నాకు దానం ఏం చేయకపోగా లేచి వెళ్ళిపోయారు. నా దురదృష్టం అటువంటిది. ఎంత మంచి శ్లోకాలైనా నచ్చట్లేదు అంటే నా దురదృష్టం అది. రాజన్ కనకదాధారాభిగి త్వయి సర్వత్ర వర్షతి అభాగ్యఛత్ర సంచన్నే మయి నయాంతి బిందవక. మహారాజా, మీరు బంగారపు వర్షాన్ని కురిపిస్తున్నారు లోకమంతటా, కానీ నేను అది మామూలు వర్షం అనుకుని గొడుగడ్డం పెట్టుకున్నా. మామూలు వాన కురిస్తే గొడుగడ్డం పెట్టుకుంటాం, బంగారు వర్షం కురిస్తే గొడుగడ్డం పెట్టుకుంటే యువతల వాళ్ళంతా తీసుకుంటారు, మనకేం దక్కదు. నేను దౌర్భాగ్యుడిని, దురదృష్టవంతుడిని. మీరు లోకమంతా బంగారపు వర్షం కురిపిస్తుంటే నాకు అది అర్థం కాక మామూలు వాన నెత్తి మీద పడుతుందేమో, జలుబు చేస్తుందేమో, తుమ్ములు వస్తాయేమో అని గొడుగడ్డం పెట్టుకున్నానండి. దౌర్భాగ్యం అనే, దురదృష్టం అనే గొడుగడ్డం పెట్టుకున్నా. నాకు రావట్లేదు మీ దగ్గర నుంచి బంగారం, నన్ను ఏం చేయమంటారంటే అప్పుడు ఆ మంత్రి గారు వచ్చి చమత్కారంగా ఓ మాట అన్నట్టు. అబ్బాయి, నీ కవిత్వాన్ని తిరస్కరించలేదయ్యా, అంగీకరించారు అన్నట్టు. అమ్మయ్య, ఆ మాట అన్నారు, అంతే జల తలకాయ ఎగిరిపోతుందేమో అనుకున్నాను అన్నట్టు. మరి రాజుగారు నీకోటి ఇద్దామనుకుంటున్నారయ్యా, కానీ అది నీకు అనవసరం. కాబట్టి నీకేం కావాలో అడుగు,
అది ఇస్తారు, రాజుగారికి ఇచ్చేయి అన్నట్టు. అదేమిటంటే నాకు ఏం కావాలో ఇవ్వచ్చు కదా. అలా కాదయ్యా, రాజుగారు నీకు కూడా, ఆ మంత్రి గారు తెలివండి మధ్యలో. ఎందుకంటే రాజులకు ఒక్కోసారి భావావేశాలు ఉంటాయి. ఆ భావావేశాల ప్రకారమే దానం చేస్తే అడుక్కు తింటారు, సాయంత్రానికి అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఈ బ్రాహ్మడు ఎలాగో పరిపాలన చేయలేడు. అందుకని నిజానికి ఆయన ఏమనుకున్నాడంటే రాజుగారు ఒక పక్కకి తిరగగానే ఆ తూర్పు దిక్కు రాజ్యం రాసేసాడు ఆయనకి మనస్సులో, ఆ శ్లోకానికి. అదే ఆయన ఔదార్యం. ఇంకో పక్కే తిరిగాడు, ఆ దిక్కు రాసేసాడు. ఇంకో పక్కే తిరిగాడు, ఆ దిక్కు రాసేసాడు. 4 శ్లోకాలకి 4 దిక్కుల రాజ్యం ఈయనకి ఇచ్చేస్తున్నా. అంత సంతోషించాడు ఆయన. ఈయన ఆశావాదం ఎంత పనిచేసిందండి. చివరికి 5వ శ్లోకం కూడా చెబుతుంటే ఇంక ఇవ్వడానికి రాజ్యం లేక ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. పాపం ఈయనకి తెలియదు, అది కంగారు పడిపోతున్నాడు. అది మనం కంగారు పడకూడదు. తెలియని విషయాల్లో ఎప్పుడూ ఒక్కసారి ఇది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు న్యాయశాస్త్రంలో. మనకు అనుకూలంగా ఆలోచించుకుంటే మంచిది, బతికి ఉండను శుభములు పడవచ్చు. అంతగా దుర్వార్త తెలిస్తే అప్పుడే ఆత్మహత్య చేసుకోవచ్చు. ప్రమాదం. ఇప్పుడు ఆత్మహత్య కానీ ముహూర్తం పెట్టుకోవాలి ఏమిటి. అందుకని అలా ఆశగా ఉన్నందుకు ఆయన ఏమన్నాడంటే మనసులో నిజంగా జరిగింది. 4 శ్లోకాలకి 4 దిక్కులు ఇచ్చాడు. 5వది కూడా చెప్పేసరికి మాట్లాడకపోతే వెళ్ళిపోతే ఆయన అర్థం ఏమిటంటే మొత్తం 4 దిక్కుల రాజ్యం నీకు ఇచ్చాను, ఇంక నీకు ఏమి ఇయ్యాలో నాకు తెలియట్లేదు, ఇప్పుడు నేను బిచ్చగాడిని అయ్యానయ్యా అని పాపం బాధతో లోపలికి వెళ్ళి మంత్రి గారికి చెబితే ఆ రాజ్యం అంతా ఈ బ్రాహ్మడికి ఇచ్చేస్తే ఈయన ఎలాగో పరిపాలన చేయలేడు, ఈయన ఎక్కడో ప్యాకెట్లో పెట్టేస్తాడు దాన్ని బట్టికెళ్ళి. అందుకని మంత్రి తెలివిగా ఏం చేశారంటే బయటపడకుండా వచ్చి, రాజుగారు నీకు ఓటు ఇద్దామనుకుంటున్నారయ్యా, ఓటు అంటే ఏదో 10 రూపాయలు అనుకుంటాడు, దానికి ఏమో ఉంగరం అనుకో, అది నువ్వు తిరిగి ఇచ్చేస్తే నీకు కావాల్సింది ఇస్తాడు, పట్టుకెళ్ళమన్నాడు. బాబు నాకు ఎందుకండి బాబు, నాకు కావాల్సింది అలా ఏమిటంటే మా కుటుంబ పోషణ కష్టంగా ఉంది, మా ఆవిడ గోలెట్టేస్తుంది, అసలే కుచ్చేలులాగా 27 మంది సంతానంలా ఉన్నారు నాకు, అందుకని మా పోషణ ఏదో నెలసరి పోషణ రాజుగారు చూస్తే చాలడిగో, నెలసరి కాదు, జీవితాంతం నువ్వు నీ భార్య ఉన్నంతకాలం నీ పిల్లల విద్యాబుద్ధులు పూర్తయ్యే వరకు, వారు ఒక దశకు వచ్చే వరకు రాజుగారే మొత్తం చూస్తారు. రాజుగారు నీకేమి తెలుసుకున్నారు అది ఆయనకి ఇచ్చే అన్నాడు. ఇచ్చేస్తున్నాడు ఆయన. అక్కడి నుంచి రాజుగారి దగ్గర తీసుకొచ్చి దానజలం ఇక్కడ పోయించాడు, రాజ్యం ధార పోస్తున్నట్టుగా తెలియకుండా. ఈయన మళ్ళీ ఈయన చేత ధార పోయించాడు మొత్తం మీద. చివరికి ఆయన కుటుంబాన్ని పోషణకి అంగీకారం అయ్యాక అప్పుడు చెప్పాడు, ఇంతకీ నీకు ఇవ్వదలుచుకున్నది ఏమిటంటే అఖండ మహాసామ్రాజ్యం అనగానే ఆ బ్రాహ్మడు అయ్య బాబు అన్నాడు ఆయన. 4 శ్లోకాలతో రాజ్యం కొట్టేసేయడం మొత్తం. కానీ సంతృప్తి ఉండడం వల్ల ఆయన బతికాడు. ఆ రాజ్యం అంతా తీసుకుంటే ఏమయ్యేది, ఆయన ఎలాగో పరిపాలన చేయలేడు అనవసరంగా. బ్రాహ్మణుడు రాజ్యపాలనకి పనికిరాడు, రాజే ఉండాలి ఖచ్చితంగా పూర్వధర్మశాస్త్రం ప్రకారం. బ్రాహ్మణుడు కాబట్టి పక్క నుండి సలహా ఇవ్వచ్చు. ఇలా అత్యాశకి పోకుండా, అసలు ఆశను నిరాశ చేసుకోకుండా కేవల భాషా చమత్కారంతో మన ప్రయోజనాలన్నీ నెరవేర్చుకోవచ్చు అనే అద్భుతమైన విషయాన్ని హాస్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు లేదా. ఇలాగ మరొక అద్భుతమైనటువంటి శ్లోకం, పద్యం, సామెతలతో మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.